నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. గత వారం రోజులుగా ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతూ వార్తల్లో ఉంటూ అనేక సంచలనాలు మా నిలయమైన హైడ్రా గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అట్లానే అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ. దీనికి రంగనాథ్ గారి సారథ్యంలో జూలై చివరి వారంలో నిర్ణయం తీసుకొని ఆగస్టులో ఈ కమిటీ వేశారు. దీనికి అత్యంత ఎక్కువ అధికారాలు ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ లోపట పరిధిలో ఈ హైడ్రాకు పరిమితులను విధించి పూర్తి స్థాయిలో ఈ ఆక్రమణ తొలగింపు అంటే నాలాలు కావచ్చు, చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్ కానీ, బఫర్ జోన్లు కానీ, అట్లాగే ఇతరత్ర ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ ఆక్రమించుకున్నా వాటిని తొలగించడానికి పూర్తి అధికారాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రంగనాథ్ గారిని, అత్యంత సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐజీ స్థాయి అధికారి, దాంతోపాటు గతంలో నల్గొండ, వరంగల్ జిల్లాలో ఎస్పీగా, కమిషనర్గా పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న నిజాయితీ గల అధికారిని దీన్ని నియమించడం శుభసూచకం. అందుకని జయహో హైడ్రా అని నేను నామకరణం చేశాను. హైడ్రా కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతరత్ర దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ హైడ్రా పనితీరును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి సంస్థ రావాలి, ఇట్లాంటి ఆక్రమణ తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి వస్తున్నాయి. ఇక తెలంగాణ సంగతి సరే. తెలంగాణలో ఈ ఒక్క హైదరాబాద్కి పరిమితం అవుతుందా? ఇది వరంగల్కి ఎందుకు వద్దు, నిజామాబాద్కి ఎందుకు వద్దు, మహబూబ్నగర్కి ఎందుకు వద్దు, ఇట్లా ప్రతి జిల్లా కేంద్రంలో వాళ్ళు కోరుతున్నారు. దాంతోపాటు ప్రతి పట్టణం కూడా, మున్సిపాలిటీ పట్టణాల్లో కూడా, గ్రామాల్లో కూడా ఈ హైడ్రా లాంటి అథారిటీ మాకు కూడా కావాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా పౌర సమాజం నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. పౌర సమాజం నుంచి వచ్చిన స్పందన చూస్తే మనకు గండిపేట చెరువు దగ్గర విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇటీవల పౌరులతోని, విద్యార్థులతోని హైడ్రాకు మద్దతుగా, ఈ ఆక్రమణల తొలగింపు మద్దతుగా పెద్ద ఎత్తున మనకు ఊరేగింపులు, అట్లానే ప్రజల చైతన్య కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో చూస్తున్నాం. ఇది నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు అక్రమార్కుల భరతం పడుతూ పెద్దవాళ్ళు మొట్టమొదలు పెద్దవాళ్ళు తిరుగుబోతూ పెద్ద ఎత్తున మనకు నాగార్జున మనకు ఇన్కన్వెన్షన్ నుంచి మొదలుకొని ఇతరత్ర చాలా నిర్మాణాలు కూల్చివేస్తూ ముందుకెళ్తున్న హైడ్రాకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి హైడ్రా పనితీరు ఏమిటి, మరి రేపు పొద్దున కోర్టులు ఏమంటాయి, హైడ్రా యొక్క పరిధి ఏమిటి, అధికార పరిధి ఏమిటి, అట్లానే దాని యొక్క రూల్స్, విధి విధానాలు ఏమిటి అనే దాని మీద స్పష్టత కోరుతూ ఇన్కన్వెన్షన్ కూల్చివేత విషయంలో హైకోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయాలని చెప్తూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక్కడ మొదలైంది. అంటే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ, ఉమ్మడి హైకోర్టులో కానీ, తర్వాత తెలంగాణ వచ్చిన గత 10 ఏళ్లలో కానీ హైకోర్టు చాలాసార్లు ఈ ఆక్రమణల్ని సీరియస్ అయింది. ఇవాళ కొత్త కాదు కూడా. అర్బన్ ఫ్లడ్స్ అనే చూస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాలన్నీ కూడా ఈ వరదలకు గురవుతున్నాయి. ఒకేసారి 30 సెంటీమీటర్ల వరకు వర్షం కురవడం, ఒక గంటలో 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు కురవడం, రోజు మొత్తంలో 30 సెంటీమీటర్ల వరకు వర్షం కురవడంతో ఇవాళ గతంలో 2020లో హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. ఉస్మానియా హాస్పిటల్ మొత్తం మునిగిపోయి సగం గోడల దాకా నీళ్ళు వచ్చినాయి. అట్లాగే వాటి పోతే వరంగల్ నగరం కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇట్లా తుఫాన్లు అవి వచ్చినప్పుడు కాకుండా ఆకస్మిక వర్షాలు, గంటలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం అర్బన్ ఫ్లడ్స్ కారణం అవుతున్నాయి. దానిలో నాలాలు మూసుకుపోవడం, చెరువులు కబ్జా గురి కావడం, ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వైపరీత్యానికి తోడుగా, అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరిగిన ఈ వర్షపాతం ఒకేసారి పడడం, వర్షాకాలం 4 నెలల పాటు ఉంటే కేవలం 10-20 రోజుల్లోనే మొత్తం వర్షమంతా 4 నెలల్లో కురవాల్సిన వర్షం అంతా 10-20 రోజుల్లో కురవడం, ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దీనికి ఎట్లా పరిష్కారం అని వచ్చినప్పుడు ఈ ఆక్రమణల తొలగింపు అని పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రశంసలు అనుకుంటున్నారు. దానికి తగిన అధికారిగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనకుండా ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నారు రంగనాథ్ గారు. ఇప్పుడు అంటే తమ భేదాలు లేకుండా అన్ని పార్టీలు కూడా స్వాగతించాల్సిన అనివార్య పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఇవాళ హైడ్రాకు వ్యతిరేకమని ఒక్క పార్టీ కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే తమ వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం ఈ 70 ఏళ్ళ రాజకీయాలు చూసుకున్న, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 70 ఏళ్ళ రాజకీయాలు చూసుకుంటే మొత్తం మీద తిలా పాపం తలా పింకాడు అన్నట్టు అందరూ కూడా ఇందులో బాధితులు కూడా ఉన్నారు, అట్లాగే నిందితులు ఉన్నారు. చాలా పెద్ద తలకాయలు కూడా రాజకీయ ప్రమేయం
అట్లాగే అధికారులు కూడా అడ్డగోలు సంపాదనకు అలవాటు పడి పర్మిషన్లు ఇవ్వడం ఇవన్నీ మొత్తం మీద వెరసి కొన్ని చెరువులు అయితే 20% కూడా మిగలకుండా 80% ఆక్రమణకు గురైన సందర్భాలు చూస్తున్నాం. ఇది ఒక ఎత్తు. కానీ ఈ అధికార పరిధిలో హైడ్రా ఈ మొత్తం పని చేయగలుగుతుందా? గతంలో ఏముండే? ఇటీవల రంగనాథ్ గారు అనేక పత్రికలకు ఈ మీడియా ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏం చెప్తున్నారని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది దీని అధికార పరిధి ఔటర్ రింగ్ రోడ్ లోపట. అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీసు ఒకవేళ వాటి పరిధి ఔటర్ రింగ్ రోడ్ దాటి ఉంటే కూడా చేయడం. మొదటగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే కూల్చివేతలు మొదలుపెట్టారు. కూల్చివేతలతో ఆగిపోతుందా, లేక హైడ్రా ముందుకు సాగుతుందా, రాజకీయ ఒత్తిడిని తట్టుకుంటుందా? రేపు పొద్దున ఒక ముఖ్యమంత్రికే థ్రెట్స్ ఉన్నాయి. చాలా వరకు తమ పార్టీ వాళ్ళే ఫోన్లు చేస్తున్నారని అధినాయకత్వం పైనుంచి దీని మీద కొంచెం ముందుకు పోకుండా ఆగమని చెప్పే సలహాలు ఇస్తున్నట్టు కూడా మనకు పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ దశలో రేవంత్ రెడ్డి గారు తన పని తనదైన రీతిలో ఇది ముందుకు తీసుకెళ్తారా, దానికి నియమించిన అధికారిని కూడా చేతులు కట్టేయకుండా ఉంటారా అనేది ఒక ప్రశ్న. ఇక హైడ్రాకు వెలువెత్తున్న చూస్తే మన తెలంగాణ వ్యాప్తంగా చాలా పట్టణాలు వాటిల్లో కూడా నగరాల్లో గ్రామాల్లో కూడా ఈ హైడ్రా లాంటి సంస్థ రావాలని కోరుకుంటూనే ఈ కూల్చివేతల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూల్చివేతలలో కొందరిని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటున్నాయి, హైడ్రాను స్వాగతిస్తున్నాయి. రెండవ అంశం ఏంటంటే హైడ్రాను స్వాగతిస్తున్న వాళ్ళు కూడా మరి ఈ కూల్చివేతలతో ఆగిపోయి రేపొద్దున మళ్ళీ వాళ్ళు నిర్మాణాలు జరగకుండా ఉంటాయా అనేది కూడా అంటున్నారు. ఎప్పుడైనా ఒక టౌన్కు ఎస్ఐ వస్తే, పోలీస్ ఎస్ఐ వస్తే చాలా హల్చల్ చేసి నేను వచ్చానని నిరూపించుకోవడానికి గ్రామంలో ఆ పట్టణాల్లో కానీ ఎవరు పడితే వాళ్ళని కొట్టడం, లేకుంటే ఎవరు వాళ్ళతో బెదిరించడం, పోలీస్ స్టేషన్ పిలిపేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఎస్ఐ మారిండు అనే సంకేతాని కోసం. అట్లాగే కలెక్టర్లు కూడా సోమవారాలు ప్రజా విజ్ఞప్తుల దినమని పెట్టి ఒక 4-5 వారాలు నడిపించి మళ్ళీ ఊరుకున్న సందర్భాలు చూస్తున్నాం. అట్లానే మనకు సెక్రటేరియట్లో కానీ లేకుంటే ప్రజాపాలన విషయంలో కానీ గతంలో మన ప్రగతి ప్రజాభవన్ మార్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదికను పెట్టేసి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు స్వీకరించే మొదలుపెట్టారు. మొదటి 1-2 సమావేశాలకు ముఖ్యమంత్రి గారు లేక తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి గారు హాజరయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఆటకేసినట్టే అయిపోయింది. ఎవరో అధికారులు తీసుకుంటున్నారు, ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయని తెలియదు. ఇట్లా ఆరంభ శూరత్వం ఎక్కువ ఉన్న మనకి తెలుగువారికి మరి ఇది ఆరంభ శూరత్వంగా మిగిలిపోతుందా, ఇది కొసెల్లా తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారాలు సాధిస్తారా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. దానివైపు పోవాలని కోరుకుందాం. ఈ హైడ్రాలో ఉన్న పొరపాట్లు ఏమిటి, ఏం చేయాలి అనే విషయంలో రెండో వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం.